ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చేస్తారు. అంతే కదా వదినా? అవును. అయితే ఏంటిప్పుడు? చెప్తాను. నేను మా అన్నయ్యలకు భగిని హస్తభోజనం పెడుతున్నాను కాబట్టి నేను సౌభాగ్యవతిగా ఈ మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే అది ఎవరితో ముడిపడి ఉంది? మా అన్నయ్యతో. నువ్వు కూడా మా అన్నయ్య మంచి కోరేదానివే కాబట్టి నేను పెడుతున్న ఈ భోజనంలో వచ్చి కూర్చోవదినా. నువ్వొచ్చి మా అన్నయ్య పక్కన కూర్చొని నా భగిని హస్త భోజనం పరిపూర్ణమయ్యేలా ఇద్దరిని దీవించాలొదినా. నేను మీ అన్నయ్య పక్కనే కూర్చోలేను. అయినా అతనంటే నాకు ఇష్టం లేదని చెప్తే నీకు అర్థం కాదా? పైగా నాకు త్వరలోనే పెళ్లి. అది నీకు తెలుసు కదా? తెలుసు వదినా. కానీ నిజంగా నీకు మా అన్నయ్య అంటే ఇష్టం లేకపోతే మా అన్నయ్య కట్టిన తాళిని ఇంకా మెడలో వేసుకుని ఉండేదానివి కాదు కదా. వదినా, నాకు మాంగళ్య బలాన్నివ్వు. నా చీర కొంగుని జోలెగా పట్టుకుని అడుగుతున్నాను. నా మాంగళ్యం దీర్ఘాయుషుగా జీవించి ఉండే వరం ఇవ్వు వదినా. మీ అత్తారింట్లో తులసిగా నా మీద కోపం ఉంటే అది అలాగే ఉండనివ్వు. కానీ మా అత్తారింట్లో నేనొక ఆడపడుచుగా అడుగుతున్నాను. మా అన్నయ్య పక్కన కూర్చొని నా భగిని హస్తభోజనం చేసి నా ఆయుధతనాన్ని కడదాకా నిలబెట్టొదినా. నీకోసమో మీ అన్నయ్య కోసమో కాదు, మా అన్నయ్య కోసం వస్తాను. పద. రా వదినా, రా. రా వదినా. కీర్తి, ఏంటి నువ్వు చేస్తున్న పని? తనేం చేస్తుంది నాన్న? భోంచేస్తుంది అంతేగా. నువ్వు నోరు మూసుకోరా. కీర్తి, అక్కడ కూర్చోవలసిన కర్మ నీకేం పట్టిందే? లేచిరా. అవును కీర్తి, వాళ్ళ కోసం నువ్వు ఇలా దిగజారిపోవడం కరెక్ట్ కాదు. నువ్వు రామ్మ ముందు. నేనిది ఎవరి కోసమో చేయట్లేదు. మా అన్నయ్య కోసం, మా అన్నయ్య ఆయుష్ గట్టిగా ఉండడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఏంటమ్మా, నా కోసం కూడా చెల్లి కూర్చోవద్దా? చిచ్చి, వడ్డించు. ఏంటి అలా ఉన్నారు? భోంచేయండి. ఇద్దరు మళ్ళీ కలిసిపోతే ఎంత బాగుంటుంది. తులసి, ఫుడ్ చాలా బాగుంది. అద్దరు కొట్టేసావనుకో. మెల్లిగా తినచ్చు కదా. థ్యాంక్స్ బేబ్. ఇవాళ భోజనానికి పిలిచి చాలా మంచి పని చేసావు తులసి. తులసి, ఇందాక అత్తయ్య పులిహోర పంపించింది. నీకిచ్చాను కదా, ఎక్కడ పెట్టావు?
అయ్యో వదిన, మర్చిపోయాను. లోపల పెట్టాను, ఇప్పుడే తీసుకొస్తాను. వెళ్ళు తులసి. వెళ్ళవే వెళ్ళు. అది పులిహోర కాదే, నిన్ను ఇంటికి శాశ్వతంగా దూరం చేసే పులిహోర. మాకు కూడా పెడితే మేము టేస్ట్ చేస్తాంగా. లేదు, ఇది వదినకే స్పెషల్, ఎవ్వరికి పెట్టేది లేదు. వదిన, మొత్తం నీకే, తిని. వదిన, భోజనం ఇలా బయట పెడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. అయ్యో, ఎక్కడ అన్నది కాదు తులసి, ఎంత ప్రేమగా పెడుతున్నామో అన్నదే కదా చూడాలి. వదిన, మీరు చేతులు కడుక్కోండి, నేను తీస్తానులే. సరే తులసి. రేయ్, తినేసావు కదరా, ఇంకా ఎందుకు కూర్చున్నావు? లే. అక్షంతలు తీసుకోండి. నన్ను ఆశీర్వదించడానికి మీరిద్దరూ కలిశారు. ఇకపై మీరిద్దరూ ఇలాగే కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. తీసుకో తులసి, ఆశీర్వాదం బలంగా తీసుకో. ఎందుకంటే నీకిదే చివరి ఆశీర్వాదం కదా. అన్నయ్య, వదిన కూడా ఇవాళ తన ఇద్దరు అన్నయ్యలకి భోజనం పెడుతుంది. సరే తులసి, నువ్వు వెళ్ళి భోంచే. అన్నయ్య, భోంచేసి వస్తాను. సరే తులసి, నువ్వు కూడా వెళ్ళి భోంచేయి. మాకు అర్జెంటుగా వెళ్ళాల్సిన పని లేదులే. పద తులసి. పద ఖుషి. బావా, ఇప్పుడే వచ్చేస్తాను.